So next one, De Moivre's theorem. Find all the values of 1 minus I root 3 whole power 1 by 3. సో ఈ కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించిన అన్ని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. హోల్ పవర్ 1 by 3 అంటే అర్థం ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. సో ఆ క్యూబ్ రూట్స్ మనం కనుక్కోవాలి అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం పోలార్ ఫామ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా కన్వర్ట్ చేయాలంటే ముందుగా ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఆర్ మీన్స్ మాడ్యులస్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ మీన్స్ రియల్ పార్ట్, వై మీన్స్ ఇమాజినరీ పార్ట్. హియర్ 1 is the real part and minus root 3 is the imaginary part. So x square means 1 square, y square means minus root 3 whole square. So that it is 1 plus 3 that is equal to root 4. So that is equal to 2. Okay. So to convert this complex number into polar form, we have to multiply and divide this complex number with r. దీన్ని పోలార్ ఫామ్లోకి మార్చాలంటే ఈ ఆర్ వాల్యూ తోటి మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. ఓకే, లెట్ us see that 1 minus I root 3 whole power 1 by 3 is equal to, so 2 into 1 by 2 minus I root 3 by 2 whole power 1 by 3. సో ఆర్ తోటి మల్టిప్లై చేస్తున్నాం, అలానే రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని డివైడ్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద మీనింగ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రైట్ దిస్ 1 by 2 యాస్ కాస్ యాంగిల్. దీన్ని మనం పోలార్ ఫామ్లోకి మార్చాలనుకుంటున్నాం. ఇది కాస్ థీటాగా, ఇది సైన్ థీటాగా రిప్రజెంట్ చేసుకోవాలి. సో 1 by 2 అంటే కాస్ 60 degrees, దట్ మీన్స్ పై బై 3 మైనస్ ఆటోమేటికల్లీ దిస్ ఈజ్ సైన్ పై బై 3 హోల్ పవర్ 1 by 3. ఓకే, సో దాన్ని మనం సపరేట్ చేసుకున్నట్లయితే 2 power 1 by 3, 2 power 1 by 3, and this can be written as 6 minus pi by 3, 6 minus pi by 3 whole power 1 by 3. Okay, so cos theta minus I sin theta means 6 minus theta. Okay, now this can be written as 6 minus pi by 3 plus 2k pi into 1 by 3 comma k is equal to 0 1 2. Okay, సో పోలార్ ఫామ్ సిస్ ఫామ్లోకి మార్చిన తర్వాత ఈ విధంగా చేయాలి. ఫైండ్ ఆల్ ద వాల్యూస్. ఆల్ ద వాల్యూస్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ హియర్. సో ఇలాంటివి కనుక్కోవాలి అంటే ఇలా nth రూట్స్, క్యూబ్ రూట్స్, 4th రూట్స్, 5th రూట్స్ ఇలా కనుక్కోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ యాంగిల్కి 2k పై అనేది యాడ్ చేసుకొని, సో డి మోయివ్రె's థియరం అంటే ఏం చేస్తాం, మనం ఈ పవర్ని యాంగిల్ తోటి మల్టిప్లై చేస్తాం. సో ఈ పవర్ని ఇక్కడ ఉన్న యాంగిల్ తోటి మల్టిప్లై చేస్తాం. సో ఆ పని. ఓకే, ఇక్కడ ఉన్న యాంగిల్కి 2k పై అనేది యాడ్ చేయాలి, అలానే పవర్ని ఈ యాంగిల్ తోటి మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ k అనేది ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. సో ఆ k వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 1 2. ఓకే, సో ఇది 6 theta whole power 1 by n. సో దిస్ 3 ఈస్ కాల్డ్ యాజ్ n. దాన్ని మనం nగా ట్రీట్ చేస్తాం. n వాల్యూ 3 అయితే kకి 3 వాల్యూస్, ఆ 3 వాల్యూస్ అనేవి 0 1 2. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది కాన్సెప్ట్ అది. నౌ దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 2 power 1 by 3 6. నౌ టేక్ LCM హియర్, మైనస్ పై ప్లస్ 3 2s 6k pi by 3 into 1 by 3 comma k is equal to 0 1 2, and this is equal to 2 power 1 by 3 6. సో ఈ పై అనే దాన్ని కామన్ తీసుకొని అవుట్ సైడ్ రాద్దాం. అలానే 3 3s 9. సో పై అనేది కామన్ వచ్చేస్తే 6k minus 1, ఇది ప్లస్ ఇది మైనస్, 6k minus 1 into pi by 3 3s 9 comma k is equal to 0 1 2. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇందులోనే మనకి 3 వాల్యూస్ ఉన్నాయి.
సో క్యూబ్ రూట్ అంటే 3 వాల్యూస్ ఉంటాయి. ఈచ్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ క్యూబ్ రూట్. ప్రతి ఒక్కదాన్ని క్యూబ్ రూట్ అనే పిలవాలి మనం. సో K0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, K1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ, K2 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ. సో అలా సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ వరకు చేస్తే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఫైనల్లీ దీస్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ 1 - i√3 whole over 1/3. Okay, that is the answer. Thank you.